వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ లో మల్టీ క్యాప్ లో మనం ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే మల్టీ ఎసెట్ లో మనం ఇన్వెస్ట్ చేయాలా, దీని గురించి మాట్లాడడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ లో మల్టీ క్యాప్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేకపోతే మల్టీ ఎసెట్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా? గుడ్ క్వశ్చన్ అండి. సార్, నిహాల్ గారు, ఫస్ట్ మల్టీ క్యాప్ అంటే ఏంటి? అసలు మల్టీ అసెట్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే జనాలకి, ఇన్వెస్టర్స్‌కి అర్థమవుతుంది సార్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏంటి, దాని రిస్క్ అపెటైట్ ఎలా ఉంటుంది, ప్రైమరీ గోల్ ఏంటి దాన్ని. మల్టీ క్యాప్ తీసుకుందాం సార్. మల్టీ క్యాప్ అంటే ఏంటంటే ప్యూర్ ఈక్విటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మనం జనరల్‌గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు పోర్ట్‌ఫోలియో చేస్తుంటాం కదా! లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని డిఫరెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాం. ఇక్కడ ఏంటంటే ఈ మల్టీ క్యాప్‌లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 3 ఉంటాయి. ఉండేటప్పుడు ఈచ్ మినిమమ్ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఏమో 25% మినిమమ్ ఉంటుంది. మన ఇన్వెస్ట్మెంట్స్‌లో 25% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ గో టు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. అంటే 25, 25, 25 అంటే 75. మిగతా 25 అనేది ఒక లిక్విడ్‌లోనో, డెబ్ట్ ఫండ్‌లోనో ఎక్కడ పెట్టుకుంటూ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటాడు. రైట్? సో ఇది కాకుండా మల్టీ అసెట్ తీసుకుందాం సార్ ఇప్పుడు. మల్టీ అసెట్‌కి మల్టీ క్యాప్‌లో 25% మినిమము, లార్జ్, మిడ్, స్మాల్. మల్టీ అసెట్‌లో ఇట్స్ హైబ్రిడ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. హైబ్రిడ్ అంటే ఇక్కడ ఏంటంటే ఈక్విటీ, డెబ్ట్, గోల్డ్, సిల్వర్. ఎవరైతే గోల్డ్‌లో ఒకే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ గోల్డ్, సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు అది మల్టీ అసెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్, దీంట్లో మ్యాండేటరీ ఏంటంటే మినిమం 10% అట్లీస్ట్ ఇన్ 3 అసెట్ క్లాసెస్లో ఉంటాయి. రైట్? సో ఈ అంటే ఈక్విటీ, డెబ్ట్, గోల్డ్ అన్నాను కదా, 10% మినిమం అయితే ఉంటుంది. మిగతాది ఫండ్ మేనేజర్ విల్ డిసైడ్. రిస్క్ లెవెల్స్ చూసుకుంటే మనం, ఓకే, ఇప్పుడు మల్టీ క్యాప్కి, మల్టీ అసెట్కి రిస్క్ లెవెల్స్ చూసుకుంటే జనరల్గా మల్టీ క్యాప్ ఏంటంటే ఇట్స్ అగ్రెసివ్ వెల్త్ క్రియేషన్ స్ట్రాటజీ. ఇక్కడ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. రైట్? సో అదే మల్టీ అసెట్లో చూసుకుంటే మనం డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో డైవర్సిఫై చేస్తాం కాబట్టి అక్కడ మోడరేట్ రిస్క్ ఉంటుంది. రైట్? సో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా సార్, ఈక్విటీ పడేటప్పుడు గోల్డ్, సిల్వర్ పెరుగుతుంది, గోల్డ్, సిల్వర్ పడేటప్పుడు ఈక్విటీ పెరుగుతాయని. సో ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్లో మోడరేట్ రిస్క్ అనేది మల్టీ అసెట్లో ఉంటాయి. ప్రైమరీ గోల్ ఏంటంటే సార్, మన మల్టీ క్యాప్లో వెల్త్ క్రియేషన్ ఇన్ ఎ లాంగర్ రన్. కానీ ఇక్కడ మనం మల్టీ అసెట్ తీసుకునేటప్పుడు ఇట్ ఇస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ఎ బ్యాలెన్స్డ్ గ్రోత్ అన్నమాట. బ్యాలెన్స్డ్ గ్రోత్ విత్ లోవర్ వాలటాలిటీ. ఈ మల్టీ క్యాప్లో వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మల్టీ అసెట్లో లోవర్ వాలటాలిటీ ఉంటుంది. సో మల్టీ అసెట్ క్లాస్ వేర్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్. హైబ్రిడ్ అంటే డిఫరెంట్ అసెట్ క్లాసెస్, 3 అసెట్ క్లాసెస్ మినిమం. సో అలాంటప్పుడు ఇలాంటి మల్టీ అసెట్ ఫండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. ట్యాక్సేషన్ చూసుకుంటే ఈక్విటీ ట్యాక్సేషన్ మల్టీ క్యాప్లో 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ మల్టీ అసెట్లో చూసుకుంటే మనం ఎక్కడ పెడుతున్నాం, అంటే డెబ్ట్ ఫండ్లో ఎంత ఉంది, హైబ్రిడ్లో ఎంత కేటగిరీ ఉన్నది బట్టి డిసైడ్ అవుతుంటుంది మల్టీ అసెట్లో. సో ఈ రెండు చూసుకుంటే ఎవరికి ఎలాంటి ప్రొడక్ట్ సూటబుల్ అనేది మనం డిసైడ్ చేసుకోగలుగుతాం. రైట్? మల్టీ క్యాప్ అనేది అగ్రెసివ్ ఫండ్, హై రిస్క్ వెల్త్ క్రియేషన్ ఫండ్, లాంగ్ టర్మ్. మల్టీ అసెట్ మనం డిఫరెంట్ కేటగిరీ అసెట్ క్లాసెస్లో పెట్టాలి. మన రిస్క్ అపెటైట్ తగ్గించుకుంటూ వాలటైలిటీని బీట్ చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఒక తక్కువ రిటర్న్స్ వచ్చినా పర్వాలేదు అనుకుంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ఈజ్ సూటబుల్ ఫర్ అస్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సార్, ఈ మల్టీ అంటే ఒక్కరే 3 కేటగిరీస్ లైక్ ఈక్విటీ, డెబ్ట్, కమోడిటీస్లో చేయాలనుకుంటే మల్టీ అసెట్ క్లాస్ అనేది ఒకే ఒక స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. లేదు ఇంకా డబ్బులు ఎక్కువ, అంటే ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎక్కువ ఉంటుందో మన అదర్ కేటగిరీస్ కూడా చూసుకోవచ్చు. మీరు అడగొచ్చు నాకు, మల్టీ క్యాప్ అంటే లార్జ్, మిడ్, స్మాల్ ఉంటుంది కదా సార్, అది ఒకటి కొంటే సరిపోతుంది కదా, మీకు అన్ని కొనే కదా. బట్ జనరల్గా ఏంటంటే డిఫరెంట్ స్కీమ్స్ లాంచ్ చేస్తుంటారు. అక్కడ ఫోకస్ ఏముంటుందంటే ఇక్కడ 25% రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మినిమం 25% మినిమం లార్జ్లో ఉండాలి, 25% మినిమం మిడ్లో ఉండాలి, 25% మినిమం స్మాల్లో ఉండాలి.
ఆ రిస్ట్రిక్షన్స్ అనేది మిగతా స్కీమ్స్‌లో ఉండవు. లార్జ్ క్యాప్ గాని, మిడ్ క్యాప్‌లో గాని పెట్టినప్పుడు. సో, వాళ్ళు దే కెన్ ఈజీలీ చర్న్. ఫండ్ మేనేజర్‌కి ఎప్పుడైతే ఫ్రీ హ్యాండ్ ఉంటుందో, వాళ్ళు ఈ చర్నింగ్ అనేది చేస్తూ మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తారు. ఓకే. ఎప్పుడైతే ఎక్కడైనా రిస్ట్రిక్షన్స్ గాని ఉంటే, ఆబ్వియస్లీ మనం వాళ్ళు చేయవలసిన మేనేజ్‌మెంట్ చేయలేకపోతారు. చేయలేనప్పుడు మనకి రిటర్న్స్ అనేది కూడా అలాగే రిటర్న్స్ జనరేట్ అవుతుంటాయి. ఓకే. సో, ఈ ఈ 2 ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి అర్థమైందనుకుంటున్నాను. మల్టీ క్యాప్ అంటే ఏంటి? మల్టీ అసెట్ ఫండ్ అంటే ఏంటి? ఈ 2 రిస్క్ అపెటైట్‌లు, రిస్క్ లెవెల్స్ అండర్‌స్టాండ్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ ఏ కేటగిరీలో మనం ఇన్వెస్ట్ చేయాలనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఆ మల్టీ క్యాప్ అండ్ మల్టీ అసెట్ అనేది సో, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలని అంటారు? సార్ ఇప్పుడు జనరల్‌గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. కాపోతే నేననేదేంటంటే, ఇప్పుడు హైబ్రిడ్ అనేది వాలటాలిటీ రిస్క్ లోవర్ చేస్తుందని చెప్తున్నాను కాబట్టి, అక్కడ ఎప్పుడైతే ఏజ్ ఎక్కువుంటుందో, ఇలాంటి ప్రొడక్ట్స్ వాళ్ళకి సూటబుల్. ఈ యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మల్టీ క్యాప్ అనేది కూడా పెట్టుకోవచ్చు. అది కాకుండా ఇంకా మిడ్, స్మాల్‌కి అంటే ఇప్పుడు 25% రిస్ట్రిక్షన్ గదా! మిడ్, స్మాల్. అదే మీరు డైరెక్ట్‌గా మిడ్, స్మాల్ పెట్టుకున్నారనుకో లాంగ్ టర్మ్ 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఉందనుకోండి. అక్కడ వాళ్ళ స్ట్రాటజీ వేరే ఉంటుంది. హ్మ్. కానీ ఇక్కడ మీరు 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 అడుగుతుంటే ఎవరైతే ఈ మల్టీ క్యాప్, మల్టీ అసెట్ ఏ ఏజ్ గ్రూప్‌కి సూటబుల్ అడుగుతుంటే మల్టీ క్యాప్ అనేది ఎవరైతే యంగ్‌స్టర్స్ ఉంటారో లేకపోతే ఒక 30 ఇయర్‌లో ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది సూటబుల్. లేదు నాకు డిఫరెంట్ అసెట్ క్లాసెస్‌లో కూడా కావాలి అనుకుంటారు అదే ఏజ్ వాళ్ళు. హ్మ్. వాళ్ళు కూడా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఈ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏముండదు సార్ దీంట్లో. అంటే ఈ ఈ ప్రిఫర్డ్ ఏజ్ పీపుల్ దీంట్లో పెట్టాలని కాదు. మనకు చూసుకోవాల్సిందేంటంటే వాళ్ళ రిస్క్ లెవెల్ ఎంత? వాళ్ళు వెల్త్ క్రియేషన్ గురించి చేస్తున్నారా? ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్‌ఫోలియో గురించి చూస్తున్నారా? ఆ బేసిస్ మీద ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఎక్కడ పెట్టాలనేది చెప్పగలుగుతాం సార్. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ సార్.